హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూటర్ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్న ఫ్రమ్ బిగినింగ్, ఫ్రమ్ కరెంట్ స్లైడ్, హైడ్ స్లైడ్, సెటప్ స్లైడ్ షో ఈ 4 ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మరింత ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. ఈ ఎంఎస్ పవర్ పాయింట్లో 3 స్లైడ్స్ ఉండేలాగా 3 స్లైడ్స్ తీసుకోండి. ఫస్ట్ స్లైడ్లో ఓ డాట్ అంటే టెక్స్ట్ ఇన్సర్ట్ చేయండి. ఏదో ఒక టెక్స్ట్ మీ ఇష్టం. నేను ఒక టెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. స్లైడ్ 2లో ఏదో ఒక ఫోటో ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ ద్వారా ఏదో ఒక ఫోటో ఇన్సర్ట్ చేయండి. సమ్ ఫోటో అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫోటో సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఆల్రెడీ నా లాస్ట్ క్లాస్లో చెప్పాను. నెక్స్ట్ థర్డ్ స్లైడ్లో ఫోటోని బ్యాక్గ్రౌండ్గా ఫిట్ చేయండి. దానికోసం డిజైన్ మెనూలోకి వెళ్ళి ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్, పిక్చర్, ఫైల్, ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్. ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్గా ఫిట్ అవుతుంది. ఇలా ఒక స్లైడ్లోనేమో టెక్స్ట్, ఒక స్లైడ్లోనేమో ఇన్సర్ట్ పిక్చర్, ఒక స్లైడ్లోనేమో ఫోటో బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 స్లైడ్స్ని బేస్ చేసుకుని ఆ 4 ఆప్షన్స్ అనేవి ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఫ్రమ్ బిగినింగ్. స్లైడ్ షో మెనూలో ఫ్రమ్ బిగినింగ్ ఇక్కడ సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేశాను. సెకండ్ స్లైడ్ సెలెక్షన్లో ఉంది. ఫ్రమ్ బిగినింగ్ అంటే ఫుల్ స్క్రీన్ స్లైడ్ షో డిస్ప్లే అవుతుంది. ఫ్రమ్ బిగినింగ్ అంటే ఫస్ట్ స్లైడ్ నుండి డిస్ప్లే అవుతుంది. ఫ్రమ్ బిగినింగ్. నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి? ఎంటర్, స్పేస్ బార్, రైట్ యారో, లెఫ్ట్ క్లిక్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే నువ్వు ఏ స్లైడ్ సెలెక్షన్లో ఉన్నప్పటికీ స్టార్టింగ్ స్లైడ్ నుంచి డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ద ఫ్రమ్ బిగినింగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఇప్పుడు కూడా సేమ్ సెకండ్ స్లైడ్ సెలెక్షన్లో ఉంది. సెకండ్ స్లైడ్ మీద క్లిక్ ఇచ్చాను. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే నువ్వు ఏ స్లైడ్ మీద క్లిక్ ఇచ్చావో, ఏ స్లైడ్ సెలెక్షన్లో ఉందో ఆ స్లైడ్ దగ్గర నుంచి స్లైడ్ షో ఫుల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫ్రమ్ కరెంట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేయడానికి ఎంటర్, లేదా స్పేస్ బార్, రైట్ యారో, లెఫ్ట్ క్లిక్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే సెటప్ స్లైడ్ షో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 20 స్లైడ్స్ ఉన్నాయి. 20 స్లైడ్స్ డిస్ప్లే చేయాల్సిన పని లేదు. 5 to 10 స్లైడ్స్ మాత్రం డిస్ప్లే చేయాలి, లేదా 15 to 20 మాత్రం డిస్ప్లే చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇక్కడ చూడండి, సెటప్ స్లైడ్ షో. ఇక్కడ ఆల్ అంటే 20 స్లైడ్స్ ఓపెన్ అవుతాయి. ఫ్రమ్ 1 to 2 ఇక్కడ టోటల్గా 3 ఉన్నాయి. వాటిలో 1 to 2 మాత్రమే చాలు. ఓకే. ఇప్పుడు F5కి ప్రెస్ చేయండి. ఫుల్ స్క్రీన్ స్లైడ్ షో డిస్ప్లే అవుతుంది. 1 to 2 అంటే 1, 2 మాత్రమే డిస్ప్లే అవుతాయి. 1, 2 అంతే. దట్ ఈస్ ద సెటప్ స్లైడ్ షో. ఈ సెటప్ స్లైడ్ షో మళ్ళీ చేంజ్ చేయండి. సెటప్ స్లైడ్ షో ఆల్ అన్నీ కావాలి, అన్నీ డిస్ప్లే అవ్వాలి. ఆల్ మీద క్లిక్ ఇచ్చి ఓకే చేయండి. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ హైడ్ స్లైడ్. అంటే స్లైడ్ని స్లైడ్ షోలో డిస్ప్లే చేయనివ్వకుండా హైడ్ చేయటం, కనిపించకుండా దాచిపెట్టడం. ఫస్ట్ స్లైడ్ క్లిక్ ఇచ్చాను, హైడ్ మీద క్లిక్ ఇచ్చా. సెకండ్ స్లైడ్ క్లిక్ ఇచ్చాను, మళ్ళీ హైడ్ మీద క్లిక్ ఇచ్చా. ఇప్పుడు ఫస్ట్ 2 స్లైడ్స్ హైడ్ చేశాను. హైడ్ చేశాను కాబట్టి స్లైడ్ షోలో ఫుల్ స్క్రీన్లో డిస్ప్లే కావాలంటే చూడండి F5. చూడండి, ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్ డిస్ప్లే కాలేదు. లాస్ట్ స్లైడ్ మాత్రమే డిస్ప్లే అయింది. ఎంటర్. ఇప్పుడు మళ్ళీ నాకు అన్హైడ్ చేయాలి, అన్ని స్లైడ్స్ డిస్ప్లే అవ్వాలి. ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసి హైడ్ మీద క్లిక్ ఇవ్వండి, అన్హైడ్ అయ్యింది. సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసి హైడ్ మీద క్లిక్ ఇవ్వండి, అది కూడా అన్హైడ్ అయ్యింది. అంతే. ఇప్పుడు F5కి స్లైడ్ షో డిస్ప్లే చేస్తే అన్ని రకాల స్లైడ్స్ డిస్ప్లే అవుతాయి. 3 స్లైడ్స్ డిస్ప్లే అవుతాయి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ అనేది ఎంఎస్ పవర్ పాయింట్లో చేయొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.